ఐపీఎల్ చరిత్రలోనే ఒక సంచలన విజయం నమోదైంది. అతి తక్కువ స్కోర్ చేసిన పంజాబ్ ఆ లో స్కోర్ను కాపాడుకుని ఉత్కంఠ భరిత విజయాన్ని సాధించింది. తక్కువ స్కోర్ను కాపాడుకుని విజయం సాధించినటువంటి తొలి జట్టుగా పంజాబ్ ఐపీఎల్ రికార్డులలోకి ఎక్కింది. ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య నిన్న జరిగినటువంటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి పంజాబ్ జట్టు 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆల్అవుట్ కావడంతో పంజాబ్ ఢమాల్ అనేటటువంటి థంబ్నెయిల్ తోటి నేను నిన్న ఒక వీడియో చేశాను. నేను ఆ వీడియో చేసేసరికి అప్పటికి కేకేఆర్ ఇంకా బ్యాటింగ్ ప్రారంభించలేదు. అయితే నేను ఆ వీడియో చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసరికల్లా పంజాబ్ విజయం సాధించింది. ఆశ్చర్యపోయారు అందరూ, నాతో సహా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. నేనే కాదు, ఆ మ్యాచ్ చూసినటువంటి ప్రతి క్రికెట్ అభిమాని కూడా 95% మందికి ఆ మ్యాచ్ ఫలితం ఏమిటో ముందే అర్థమైపోయింది. కేకేఆర్ గెలుపు ఖాయమే అని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 16 పరుగుల తేడాతోటి పంజాబ్ విజయం సాధించింది. నరాలు తెగేటటువంటి ఉత్కంఠ భరితంగా జరిగినటువంటి ఆ మ్యాచ్ నంబర్ 31ను అనేక మలుపులు తిరిగి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఈ లో స్కోర్ థ్రిల్లర్ మ్యాచ్లో క్రికెట్ అభిమానులు ఊహించినటువంటి మలుపులు తిరిగి అద్భుత ముగింపుకు దారితీసింది. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా సాగినటువంటి ఈ మ్యాచ్ T20 క్రికెట్లో ఉన్న అసలు సిసలైనటువంటి మజా ఏమిటో మరోసారి రుచి చూపించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆల్అవుట్ అయింది. పంజాబ్ ఇన్నింగ్స్లో 30 పరుగులు చేసినటువంటి ప్రభ్సిమ్రన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. పంజాబ్ తక్కువ స్కోర్కే ఆల్అవుట్ కావడంతో కోల్కతా ఈజీగా విక్టరీ సాధిస్తుందని అనిపించింది అందరికీ. అయితే కోల్కతా ఇన్నింగ్స్ అనేక మలుపులు తిరిగి చివరికి 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆల్అవుట్ కావడంతో 16 పరుగుల తేడాతో పంజాబ్ సంచలన విజయం సాధించింది. 111 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి కోల్కతా తొలి ఓవర్లోనే ఓపెనర్ సునీల్ నరైన్ వికెట్ను కోల్పోయింది. 5 పరుగులు చేసినటువంటి నరైన్ మార్కో ఎన్సన్ వేసినటువంటి తొలి ఓవర్ చివరి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలా 7 పరుగుల వద్ద కేకేఆర్ తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక బాట్లెట్ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే, అంటే 2వ ఓవర్లోనే మరో ఓపెనర్ డికాకు సూర్యాషు షెడ్గేకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 7 పరుగుల వద్దనే 2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ పైన ఆసక్తి పెరిగింది. అయితే కెప్టెన్ రహానేతో కలిసి ఇంపాక్ట్ ప్లేయర్ అంగక్రిష్ రఘువంశీ పంజాబ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగడంతో పరుగులు వేగంగా వచ్చాయి. రహానే, రఘువంశీ వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 38 బంతుల్లోనే 55 పరుగులు జోడించారు. ఇక కేకేఆర్ ఈజీగా విక్టరీ సాధిస్తుందని అనిపించింది ఆ దశలో అందరికీ. 7.3 ఓవర్లలో కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఇక 12.3 ఓవర్లలో కేవలం 50 పరుగులు మాత్రమే చేయాలి. పైగా చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. కేకేఆర్ గెలిచినట్లేనని చాలామంది టీవీలు కట్టేసి పడుకున్నారు. అప్పుడు మొదలైంది అసలైన ట్విస్ట్. యజువేంద్ర చాహల్ విజృంభించడంతో కేకేఆర్ వరుసగా వికెట్లను కోల్పోయింది. చాహల్ వేసినటువంటి 8వ ఓవర్లో రహానే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. రహానే డిఆర్ఎస్ కూడా తీసుకోకుండా పెవిలియన్కు చేరాడు. సో 17 బంతులు ఆడినటువంటి రహానే ఒక 4, ఒక సిక్సర్ తోటి 17 పరుగులు, అంటే రన్నే బాల్ చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత 10వ ఓవర్లో మళ్ళీ చాహల్ రంగంలోకి దిగి ధాటిగా ఆడుతున్నటువంటి రఘువంశీని క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. 28 బాల్స్ ఆడినటువంటి రఘువంశీ 5 4లు, ఒక సిక్సర్ తోటి 37 పరుగులు చేసి మరి ఈ మ్యాచ్ మొత్తంలోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. రఘువంశీ 10వ ఓవర్లో అవుట్ అయితే ఆ తర్వాత ఓవర్లోనే, అంటే 11వ ఓవర్లోనే మ్యాక్స్వెల్ బౌలింగ్లో వెంకటేష్ అయ్యర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సో వెంకటేష్ అయ్యర్ డిఆర్ఎస్ తీసుకున్నప్పటికీ లాభం లేకపోయింది. సో అలా కేకేఆర్ 74 పరుగుల వద్ద 5వ వికెట్ను కోల్పోయి ఇబ్బందులు పడింది. 4 బంతులు ఎదుర్కొన్న వెంకటేష్ అయ్యర్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్లో, అంటే 12వ ఓవర్లో మళ్ళీ చాహల్ రంగంలోకి దిగి రింకు సింగ్ను స్టంపౌట్గా పెవిలియన్కు చేర్చాడు. 9 బంతులు ఆడినటువంటి రింకు సింగ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా 76 పరుగుల వద్ద కేకేఆర్ తన 6వ వికెట్ను కోల్పోయింది. 8వ స్థానంలో బ్యాటింగ్ దిగినటువంటి రమన్దీప్ సింగ్ అదే ఓవర్లో ఆ మరుసటి బంతికే శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. సో ఆ ఓవర్లో, అంటే 12వ ఓవర్లో చాహల్ వరుసగా 2 వికెట్లు తీసి మరి కేకేఆర్ను కోలుకోలేని దెబ్బతీశాడు. అలా కేకేఆర్ 76 పరుగులకే 7వ వికెట్ను కోల్పోయింది. అంటే 6వ వికెట్, 7వ వికెట్, ఈ 2 వికెట్లు కూడా 76 పరుగుల వద్దనే కోల్పోయింది. యజువేంద్ర చాహల్ తను వేసినటువంటి తొలి 3 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి కేకేఆర్ వెన్నువిరిచాడు. ఆ తర్వాత మార్కో ఎన్సన్ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్, అంటే ఇన్నింగ్స్ 13వ ఓవర్లో హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలా 79 పరుగుల వద్ద
కేకేఆర్ తన 8వ వికెట్ను కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. సో 70లలోనే అంటే స్కోరు 72 నుంచి 79కి వచ్చేసరికి కేకేఆర్ ఏకంగా 5 వికెట్లను కోల్పోయింది. అంటే 7 పరుగుల వ్యవధిలో 5 వికెట్లను కోల్పోయిందన్నమాట. ఈ దశలో కేకేఆర్ పని అయిపోయింది, ఇక పంజాబ్ గెలిచినట్లే అని చెప్పేసి అందరికీ అనిపించింది. అయితే మ్యాచ్ మరో టర్న్ తిరిగింది. క్రీజ్లో ఉన్నటువంటి రసెల్, చాహల్ వేసినటువంటి 14వ ఓవర్లో 2 సిక్స్లు 1 4 కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 16 పరుగులు వచ్చాయి. మళ్ళీ కేకేఆర్ పోటీలోకి వచ్చింది. తను వేసినటువంటి తొలి 3 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసినటువంటి చాహల్ ఆ 14వ ఓవర్లో ఒకే ఒక ఓవర్లో ఏకంగా 16 పరుగులు ఇచ్చేసరికల్లా ప్రేక్షకులందరూ కూడా అరే మళ్ళీ ఏమైంది, కేకేఆర్ మళ్ళీ గెలుస్తుంది కదా అని చెప్పేసి అనిపించింది. ఇక కేకేఆర్ విజయానికి 17 పరుగులు మాత్రమే కావాలి, పైగా బౌలెడ్ బాల్స్ మిగిలి ఉన్నాయి. సో రసెల్ మంచి ఊపి మీద ఉన్నాడు. ఈ దశలో కేకేఆర్ విజయం ఖాయమని చెప్పేసి అందరికి కనిపించింది. ఈ దశలో 15వ ఓవర్ను అద్భుతంగా వేసినటువంటి హర్షదీప్ సింగ్ ఆ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఆ ఓవర్ చివరి బాల్కు వైభవ్ అరోరాను అవుట్ చేశాడు. అంటే హర్షదీప్ సింగ్ వేసినటువంటి ఆ 15వ ఓవర్ మిడిల్ వికెట్ అన్నమాట. దీంతో 95 పరుగుల వద్ద కేకేఆర్ 9వ వికెట్ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత 16వ ఓవర్లో మార్కో ఎన్సన్ బౌలింగ్కి దిగాడు. సో జోరు మీద ఉన్నటువంటి రసెల్ స్ట్రైకింగ్కి ఉన్నాడు. సో రసెల్ ఒక 2-3 షాట్లు కొడితే మ్యాచ్ గెలిచినట్లే. అలాంటి సమయంలో మార్కో ఎన్సన్ వేసినటువంటి ఆ 16వ ఓవర్ తొలి బంతికే రసెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పంజాబ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఐపీఎల్ చరిత్రలోనే అతి స్వల్ప స్కోర్ను కాపాడుకుని విజయం సాధించినటువంటి జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డులకు ఎక్కింది. ఇక పంజాబ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బౌలర్లందరూ కూడా అద్భుతంగా కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా యజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీశాడు. తను వేసినటువంటి తొలి 3 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసినటువంటి యజ్వేంద్ర చాహల్ చివరి ఓవర్లోనే అంటే 4వ ఓవర్లో 16 పరుగులు ఇవ్వడంతో అతడు ఓవర్కి సగటున 7 పరుగులు ఇచ్చినట్లయింది. ఆ తర్వాత మార్కో ఎన్సన్ అతడు కూడా 3.1 ఓవర్లలో కేవలం 17 పరుగులకే 3 వికెట్లు తీశాడు. ఇక బాట్లెట్, హర్షదీప్ సింగ్, గ్లెన్ మ్యాక్స్వెల్ వీళ్ళందరూ కూడా తలా 1 వికెట్ తీశారు. మొత్తంగా చూసినట్లయితే మ్యాక్స్వెల్ కూడా 2 ఓవర్లలో కేవలం 5 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశారు. అందరూ కూడా అద్భుతంగా రాణించడంతో హర్షదీప్ సింగ్ కూడా 1 వికెట్ తీసినప్పటికీ 3 ఓవర్లలో 11 పరుగులు ఇచ్చాడు. అంటే 3.7 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కీలకమైనటువంటి దశలో 14వ ఓవర్ వేసినటువంటి హర్షదీప్ సింగ్ ఆ ఓవర్ని మెయిన్ ఓవర్గా వేయడంతో పాటు ఆ ఓవర్లో చివరి బాల్కు వికెట్ తీయడంతో మ్యాచ్ ఆసక్తికరమైనటువంటి మలుపు తిరిగింది. మార్కో ఎన్సన్ తన చివరి ఓవర్లో తొలి బంతికే కీలకమైనటువంటి రసెల్ను క్లీన్ బౌల్డ్ చేయడంతో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతోటి ఘన విజయాన్ని సాధించింది. అంతకుముందు టాస్ గెలిచినటువంటి పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వైభవ్ అరోరా వేసినటువంటి తొలి ఓవర్లో కేవలం 4 పరుగులే వచ్చాయి. ఇక నోట్జే వేసినటువంటి 2వ ఓవర్లో ప్రియాంశు ఆర్య 2 4 కొట్టాడు. వైభవ్ అరోరా వేసినటువంటి 3వ ఓవర్లో ప్రియాంశు ఆర్య 2 4లు 1 6 కొట్టగా ప్రభ్సిమ్రాన్ సింగ్ కొట్టినటువంటి మరో 4తో కలిపి ఆ ఓవర్లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. అయితే 4వ ఓవర్లో బౌలింగ్కి దిగినటువంటి హర్షిత్ రాణా 2 వికెట్లు తీసి పంజాబ్ను దెబ్బకొట్టాడు. ఆ ఓవర్ తొలి బంతికి 6 కొట్టి మంచి జోరు మీద ఉన్నటువంటి ప్రియాంశు ఆర్య ఆ మరుసటి బంతికే రమన్దీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో 12 బంతులు ఎదుర్కొన్నటువంటి ప్రియాంశు ఆర్య 3 4లు 1 సిక్సర్ తోటి 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 39 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ తమ తొలి వికెట్ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదే ఓవర్లో అదే రమన్దీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. అలా 39 పరుగుల వద్దనే వరుసగా 2 వికెట్లను కోల్పోయింది పంజాబ్ కింగ్స్. వరుణ్ చక్రవర్తి వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో జోష్ ఇంగ్లీష్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 6 బంతులు ఎదుర్కొన్నటువంటి జోష్ ఇంగ్లీష్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సో 3 పరుగుల వ్యవధిలో 3 వికెట్లను కోల్పోయినటువంటి పంజాబ్ కింగ్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక మరోవైపు హర్షిత్ రాణా వేసినటువంటి 6వ ఓవర్లో వరుసగా 2 6లు బాదినటువంటి ప్రభ్సిమ్రాన్ అదే ఓవర్లో చివరి బంతికి రమన్దీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో 2 4లు 3 6లతోటి 30 పరుగులు చేసినటువంటి ప్రభ్సిమ్రాన్ ఈ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. సో ఆ విధంగా ఒక దశలో 3.1 ఓవర్లలో 39 for 0గా ఉన్నటువంటి పంజాబ్ స్కోరు 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా 54 for 4గా మారింది. అంటే 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయిందన్నమాట పంజాబ్ కింగ్స్. ఆ నలుగురిలో ఒకరు బౌల్డ్ అయితే మిగతా 3 కూడా వరుసగా రమన్దీప్ సింగ్కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. ఇక ఆ తర్వాత 5-6 స్థానాలలో బ్యాటింగ్కి వచ్చినటువంటి నేహాల్ వధేరా, మ్యాక్స్వెల్ వీరిద్దరు కలిసి ఓ 2.5 ఓవర్ల పాటు ఆడారు. నోట్జే వేసినటువంటి 9వ ఓవర్లో వరుసగా 2 4లు కొట్టినటువంటి నేహాల్ వధేరా ఆ మరుసటి బాల్కే మరో భారీ షాట్ కొట్టబోయి వెంకటేష్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
9 బంతులు ఎదుర్కొన్నటువంటి నేహాల్ వధేరా 2 ఫోర్లతోటి 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా 74 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ తన 5వ వికెట్ను కోల్పోయింది. ఆ మరుసటి ఓవర్లోనే అంటే వరుణ్ చక్రవర్తి వేసినటువంటి 10వ ఓవర్లోనే తొలి బంతికే మ్యాక్స్వెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 బంతులు ఎదుర్కొన్నటువంటి మ్యాక్స్వెల్ ఒక 4 తోటి 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అసలు ఐపీఎల్లో మ్యాక్స్వెల్ను ఎందుకు తీసుకుంటున్నారో కూడా అర్థం కావటం లేదు. ఆస్ట్రేలియా తరపున ఆడుతున్నప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి అద్భుత ఇన్నింగ్స్లను ఆడేటటువంటి మ్యాక్స్వెల్ ఐపీఎల్లో గత 2-3 ఏళ్లుగా చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేనటువంటి దాఖలాలు లేవు. తన దారుణమైనటువంటి ఫామ్ను కొనసాగిస్తూ మరోసారి సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యాడు మ్యాక్స్వెల్. సో ఆ విధంగా 10 ఓవర్లు ముగిసేసరికల్లా పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ఇక ప్రభుసిమ్రన్ సింగ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి సూర్యాన్షు షెడ్గే కూడా సునీల్ నరేన్ వేసినటువంటి 11వ ఓవర్లో తొలి బంతికే కీపర్ డికాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సూర్యాన్షు షెడ్గే కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి మార్కో ఎన్సన్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలా 11వ ఓవర్లో తొలి బంతికి సూర్యాన్షు షెడ్గే, చివరి బంతికి మార్కో ఎన్సన్ అవుట్ అయ్యారు. దీంతో 86 పరుగుల వద్ద పంజాబ్ తన 8వ వికెట్ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత శశాంక్ సింగ్, బాట్లెట్ వీళ్ళిద్దరు కలిసి కాసేపు పోరాడారు. ఇద్దరు కలిసి 9వ వికెట్కు 25 బంతుల్లో 23 పరుగులు జోడించడంతో పంజాబ్ స్కోరు 100 పరుగులను దాటగలిగింది. అయితే వైభవ్ అరోరా వేసినటువంటి 16వ ఓవర్ తొలి బంతికి శశాంక్ సింగ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. శశాంక్ సింగ్ డిఆర్ఎస్ తీసుకున్నప్పటికీ లాభం లేకపోయింది. 17 బంతులు ఎదుర్కొన్నటువంటి శశాంక్ సింగ్ ఒక 4 ఒక 6 తోటి 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత అదే ఓవర్లో 3వ బంతికి 2వ పరుగు తీసేటటువంటి క్రమంలో బాట్లెట్ రన్అట్ అయ్యాడు. లేని పరుగు కోసం వెళ్ళి బాట్లెట్ రన్అట్ కావడం జరిగింది. దీంతో పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక కేకేఆర్ బౌలర్లు అందరూ కూడా అద్భుతంగా రాణించారు. బౌలింగ్ వేసినటువంటి ప్రతి ఒక్కరికి వికెట్లు దక్కాయి. ముఖ్యంగా హర్షిత్ రాణా 3 వికెట్లు తీస్తే సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి వీరిద్దరు చెరో 2 వికెట్లు, తర్వాత ఎన్రిచ్ నోడ్జే, వైభవ్ అరోరా వీరిద్దరు చెరో వికెట్ తీయడం జరిగింది. ముఖ్యంగా సునీల్ నరేన్ అయితే ఓవర్కి సగటున 4.7 చొప్పున పరుగులు ఇచ్చి అంటే 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీస్తే వరుణ్ చక్రవర్తి 3 ఓవర్లలో కేవలం 21 పరుగు ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. అంటే స్పిన్నర్లు ఇద్దరూ అద్భుతంగా రాణించి వికెట్లు తీయటమే కాకుండా పరుగులను కూడా బాగా నియంత్రించగలిగారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ను పరిశీలించినట్లయితే పంజాబ్ కింగ్స్ 4వ స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచ్లు ఆడినటువంటి పంజాబ్ 4 గెలుపులు 2 ఓటములతోటి మొత్తం 8 పాయింట్లు సాధించి మరి పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో ఉంది. ఇక ఈ ఓటమితోటి కేకేఆర్ 7 మ్యాచ్లలో 3వ ఓటమితోటి మొత్తంగా 6 పాయింట్లు సాధించి 6వ స్థానంలో కొనసాగుతుంది. పాయింట్స్ టేబుల్లో తొలి 5 స్థానాలలో ఉన్నటువంటి జట్లన్నీ కూడా తలా 4 విజయాలు సాధించి 8 పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ కారణంగా గుజరాత్ టైటాన్స్ తొలి స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 3వ స్థానంలో, పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలో, ఇక లక్నో సూపర్ జైంట్స్ 5వ స్థానంలో కొనసాగుతున్నాయి. సో మరి మ్యాచ్లు ఎంత పోటాపోటీగా జరుగుతున్నాయో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఈ పాయింట్స్ టేబుల్ చూసినట్లయితే తొలి 5 స్థానాలలో ఉన్నటువంటి జట్లన్నీ కూడా సమానమైనటువంటి పాయింట్లను సాధించాయి. ఇక కేకేఆర్ ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో అదే 6 పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంటే ఇక ఆ తర్వాత 7 నుంచి 10 స్థానాలలో ఉన్నటువంటి జట్లన్నీ కూడా తలా 2 విజయాలు సాధించి మరి 4 పాయింట్లతోటి సమానంగానే ఉన్నప్పటికీ మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ 7వ స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ 8వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 9వ స్థానంలో, సిఎస్కే 10వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ పాయింట్ల పట్టికను పరిశీలిస్తే మ్యాచ్లు ఎంత పోటాపోటీగా సాగుతున్నాయో మనకు అర్థమవుతుంది. సో తొలి 4 స్థానాలలో ఉన్నటువంటి జట్లు ప్లే ఆఫ్స్కు చేరుతాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే పాయింట్స్ మాత్రమే కాకుండా నెట్ రన్ రేట్ కూడా చాలా కీలకమని చెప్పేసి ఈ పాయింట్స్ టేబుల్ చూస్తే మనకు అర్థమవుతుంది.